కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును జ్ఞానము చేసుకుందామండి. పరిశుద్ధ గ్రంథముల గలవారు దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. ఒకరు వాక్యము చదువుతుండగా మరొకరు ఎదుర్కొనకండి. ఎత్తుకున్న వారు మొదటిగా ఎత్తుకున్న వారి వాక్యము చదవండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాము. బిడలారా, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుకోబడెను. అతడు ఆ జనులు అతిక్రమములను బట్టి మొత్తబడెను కదా. చాలండి. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథము 2 భాగాలండి. బైబిల్ గ్రంథము 2 భాగాలు. ఒకటి పాత నిబంధన, రెండవ భాగము కొత్త నిబంధన. ఈ 2 భాగాలలో మొదటి భాగముగా పాత నిబంధన గ్రంథములో 39 పుస్తకాలు ఉన్నాయండి. ఈ 39 పుస్తకాలు కూడా పాత నిబంధన గ్రంథములకు సంబంధించబడినవి. సరే, కొత్త నిబంధన వచ్చేసరికి 27 పుస్తకాలు ఉన్నాయి. ఈ 27 పుస్తకాలు, ఆ 39 పుస్తకాలు, పాత నిబంధనలో ఉన్న 39 పుస్తకాలను కొత్త నిబంధన గ్రంథములో ఉన్న 27 పుస్తకాలు కలిపితే 66 పుస్తకాల కలయిక బైబిల్ గ్రంథము. ఈ బైబిల్ గ్రంథము అనబడేది మనకు చాలా విశిష్టతమైనది. క్రైస్తవులమైన మనకు, అనగా దేవుని నమ్మిన, యేసునాథుని నమ్మిన, యేసునాథుని వెంబడించుచున్న క్రీస్తు బిడ్డలకు, దేవుని బిడ్డలకు ఈ బైబిల్ గ్రంథము చాలా ప్రధానమైనది. అయితే ఈ గ్రంథములో యేసు క్రీస్తు ప్రభుల వారు మనకు కొత్త నిబంధనలో కనబడతాడు. ఆయన పుట్టుకను గూర్చి, ఆయన పడిన శ్రమలను గూర్చి, ఆయన బోధించిన బోధనను గూర్చి, ఆయన జీవితములను గూర్చి ఈ కొత్త నిబంధనములో 4 సువార్తలను, ఆయన జీవితాన్ని మనము జ్ఞానము చేయగలమండి. యేసు ప్రభుల వారు పుట్టిక కానీ, ఆయన పడిన శ్రమలను కానీ, ఆయన బోధించిన బోధనలను కానీ, యేసు ప్రభుల వారు శరీరిగా భూలోకములో ఉన్న కాలములో ఆయన నడిచిన మార్గాలు, గ్రామాలు, ఆయన చేసిన అద్భుతాలు మనకు కనబడేది కొత్త నిబంధనలో కనబడతాయండి. అయితే పాత నిబంధన గ్రంథములో వచ్చేసరికి యేసు ప్రభుల వారి జీవితపు నీడలు కనబడతాయండి. కొత్త నిబంధన వచ్చేసరికి యేసు క్రీస్తు ప్రభుల వారు శరీరరీతిగా, అనగా శరీర దేహముతో ఆయన మనకు కనబడతారు. రెండవదిగా చూసినట్లయితే పాత నిబంధన గ్రంథములో వచ్చేసరికి ఆయన నీడలను మనము చూడగలమండి. ప్రవక్తలైనటువంటి వారు ప్రవచించిన ప్రవచనములలో యేసయ్య నీడలను పాత నిబంధన గ్రంథములో మనము చూడగలము. ప్రియులారా, ప్రవర్తనగా దైవ దర్శనమును పొందిన వారై, దైవ ప్రవక్తలు అనగా దేవుని ప్రవక్తలు అనగా దైవ దర్శనములు పొందిన వారై, దేవుని మాటలను ప్రజలకు అందచేయి వారి ప్రవక్తలైన వారు, మహాభక్తులైన వారు. ఈ వారికి ఎన్నో గ్రంథాలు వారు రాశారు. అంటే ఈ గ్రంథములో అనేకమైన పుస్తకాలు
ఈ పరిశుద్ధ గ్రంథములో అనేకమైన పుస్తకాలు ప్రవక్తలైన వారి ద్వారా దేవుడు దర్శన రూపములో వ్రాయించిన వారై ఉన్నారు. అందులో పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు కూడా ఉన్నారు. ప్రియులారా, పెద్ద ప్రవక్తలు ఎవరనగా యెషయా గారు, ఏలియా గారు, ఎలీషా గారు, ఇర్మియా గారు, దానియేలు గారు, వీరందరూ కూడా ఇంకా కొంతమంది పెద్ద ప్రవక్తలు మనం బైబిల్ గ్రంథంలో చూడగలమండి. అయితే పరిశుద్ధ గ్రంథములో కూడా చిన్న ప్రవక్తలు కూడా ఉన్నారు. ప్రియులారా, వారెవరనగా మీకా గారు, జెఫన్యా గారు, జకరియా గారు, మలాయికి గారు, వీళ్ళందరూ కూడా బైబిల్ గ్రంథములో ఉన్న చిన్న ప్రవక్తలైనటువంటి వారు. సరే, సంతోషం. బైబిల్ గ్రంథం వివరణ కొరకు కొంచెం మనం లోతుకి వెళ్ళిన వారమై ఉన్నాం. అయితే మనము చదువుకున్న లేఖన భాగములో ఆ లేఖన భాగాన్ని గాని ఆ గ్రంథాన్ని వ్రాసిన ఆ పుస్తకాన్ని వ్రాసిన వారు యెషయా ప్రవక్త గారండి. యెషయా ప్రవక్త గారు ప్రవచించుచున్న ఆ వచనము మనము లేఖన భాగము ద్వారా చదువుకున్న వారమై ఉన్నాము. మనమందరము ఆ వచనమును ప్రతి శుక్రవారము ఉపవాస ప్రార్థన దినమయందు ఆ అధ్యాయాన్ని క్రమము తప్పకుండా మనము చదువుకుంటూ ఉంటుంటాము. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారికి అనగా ఆయన పుట్టక మునుపు, యేసు ప్రభుల వారు ఈ లోకానికి రాక మునుపు 750 సంవత్సరాల పూర్వము యెషయా ప్రవక్త దర్శనమును చూచి యేసుని పుట్టుకని కావచ్చు కానీ, యేసు జనమను గురించి కానీ, ఈ ప్రవచన వాక్యము ఇది కన్యక గర్భములో దేవుడు పుడతాడని కానీ, ఈ అన్నిటినీ కూడా యెషయా ప్రవక్త గారు ఆయన ఎలా బోధిస్తాడు, ఆయన ఈ లోకములో ఎలా ప్రవచిస్తాడు, ఆయన మరణము ఎలాగ ఉంటుందో, ఆయన శ్రమలు ఎలాగ ఉంటాయో, ఆయన బాధలు ఏ విధముగా సహించుకుంటాడు, ఆయన శిలువను ఎలా ఎత్తుకుంటాడు, ఆయన శిలువను ఎలా మోస్తాడు, ఆయన శిలువలో ఎలా గాయపరచబడతాడు, ఇవన్నిటినీ కూడా 750 సంవత్సరాల క్రితము క్రీస్తు పూర్వము అంటాము. ఈ క్రీస్తు పూర్వము 750 సంవత్సరాలు ముందరే దైవ దర్శనం చూసి యెషయా ప్రవక్త ఈ యెషయా గ్రంథము 53వ అధ్యాయములో యేసునాథుడు పొందిన శ్రమలను, ఆయన గొల్గొతాలో ఏ శ్రమలు పడబోతున్న వారై ఉన్నారు, యూదులైన వారు ఏ విధముగా ఆయన శ్రమ పెట్టబోతున్నారు, పిలాతు కోర్టులో ఆయనకి జరగబడేటటువంటి కార్యాలు ఏమిటో, గెత్సెమనే తోటలో ఆయన పొందబడే శ్రమలు ఏమిటో, ఈ అన్నిటినీ కూడా ఈ 53వ అధ్యాయమును బాగుగా మనకు జ్ఞానము చేస్తే అది మనకు కనబడుతుంది. అయితే అంత జ్ఞానము చేయడానికి సమయం కాదు, కానీ మనము చదువుకున్న లేఖన భాగంలో ఒక వచనమును మనము చూసినట్లయితే అన్యాయము తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, అతడు అన్యాయపు తీర్పు నొందిన వాడై కొనిపోబడుట. అతడు అనగా యేసయ్య, యేసుక్రీస్తు ప్రభుల వారిని అన్యాయపు తీర్పు నొందిన వాడిగా పరిశుద్ధ గ్రంథములో యెషయా ప్రవచన వాక్యము ద్వారా దర్శనములో దేవుడు చూపించిన విధానం ద్వారా అతడు 750 సంవత్సరాల క్రితమే ఆయన దర్శనము ద్వారా చూచి వ్రాయించిన వారై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనకి ఇచ్చే తీర్పు అనగా యేసునాథునికి ఇచ్చే తీర్పు అన్యాయమని, అది న్యాయమైన తీర్పు కాదని, యేసయ్యకి ఇచ్చే తీర్పులో ఎక్కడ న్యాయము కనపడదని, అతని అన్యాయమైన తీర్పు నొందిన వాడై ఉంటాడని పూర్వకాలంలో అయితే ప్రవక్త ప్రవచించినట్లుగా, ప్రవచనము పలికినట్లుగా, యెషయా గారు చెప్పినట్లుగానే యేసయ్య జీవితంలో ఆయన జరిగిన అన్యాయము చాలా చాలా చాలా
ప్రియులారా. ఒకటి, గెత్సేమనే తోటలో ఆయనకు అన్యాయము జరిగినది. రెండు, ప్రధాన యాజకుని ఇంటిలో యేసయ్యకు అన్యాయము జరిగినది. మూడు, పిలాతు కోర్టులో ఆయనకు అన్యాయము కలిగినది, అన్యాయము తీర్పు కనబడుతుంది. నాలుగు, హేరోదు ఇంటిలో కూడా అది కనబడుతుంది. ఐదు, గొల్గొతా కొండపైన కూడా ఆయనకు అన్యాయము కనబడుతుంది, అన్యాయపు తీర్పు అచట మనకు కనబడుతున్నది ప్రియులారా. వీటిని గురించి 4 సువార్తలలో, సువార్త పాఠాలలో, 4 సువార్త పాఠాలలో మనము బాగుగా చూడగలము ప్రియులారా. 4 సువార్తలలో చదివినట్లయితే, దాని వివరణ చేసుకున్నట్లయితే మనము బాగుగా ఆ యేసునాథునికి జరిగిన అన్యాయాలు ఏమిటో మనం ఎరిగిన వారమై ఉన్నాము. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, యేసునాథులకు అన్యాయపు తీర్పు జరిగినది అంటున్నారు కదా. ఏమిటి యేసునాథునికి అన్యాయము? ఆయన దేవుడండి, కానీ నరావతారిగా ఈ లోకానికి వచ్చిన యేసునాథునికి జరిగిన అన్యాయం ఏమిటి? దేవుని యందు ప్రియమైనటువంటి ప్రియులారా, మన దేవునికి జరిగిన అన్యాయం ఏమిటో మొదటిగా మనం తెలుసుకోవాలి. ఒకరిద్దరితో మనం మాట్లాడినప్పుడు, దేవుని గురించి తెలియని వారితో మనం మాట్లాడినప్పుడు, దేవుని కొరకు గ్రహింపు లేని మనుషులతో మనం మాట్లాడినప్పుడు, ఏమిటయ్యా మీ దేవునికి జరిగింది అన్యాయం అంటే మనం చెప్పగలిగేలాగా ఉండాలి, మనం వివరించేలాగా ఉండాలి, వారు తెలియజేసే విధానముగా ఉండాలి. అదే మనకు తెలియకపోతే మనం అన్యులకు కానీ, తెలియని వారికి కానీ, దేవుడంటే తెలియని వారికి కానీ, పరిశుద్ధ గ్రంథ వివరణ తెలియని వారికి కానీ మనం ఎలా చెప్పగలమండి? కనుక మనకు దేవునికి జరిగిన అన్యాయం ఏమిటి? 4 పెద్దలు కూర్చున్నప్పుడు న్యాయం తీరుస్తారనుకుంటారు. ఒకడైతే అన్యాయంగా మాట్లాడవచ్చు, కానీ 4 పెద్దలు కూర్చున్నప్పుడు ఎవరికొకరికి మంచి ఆలోచన వస్తుంది. ఆ మంచి ఆలోచనలో న్యాయం జరుగుతుందని 4 పెద్దలు పెడతారు. ఒకరి మీదే న్యాయాన్ని పెట్టరు ప్రియులారా. కోర్టులోనైనా చూడండి, అనేక మంది లాయర్లు పీటర్లను పెట్టిన తర్వాత తీర్పు ఇవ్వడానికి న్యాయమూర్తి తీర్పిస్తాడు. అవన్నీ విన్న తర్వాత అయితే నా దేవుని సంగమా, నా దేవుని పిల్లలారా, నా క్రీస్తునకు అనగా మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారకు, ఇక్కడ యేసయ్యకు తీర్పు తీర్చిన పెద్దలైన వారు అన్యాయమైన తీర్పు తీర్చలేరండి. ఇచ్చారంటారా? 4 పెద్దలు కూర్చున్నారు, సమూహం కూర్చున్నది. ఎంతమంది కూర్చున్నా కూడా దేవునికి మాత్రము న్యాయమైన తీర్పు ఇవ్వలేదు. అన్యాయమైన తీర్పే దేవునికి ఇచ్చారు. ఏమిటి అన్యాయమైన తీర్పును? కొన్ని విషయాలు బైబిల్ గ్రంథములో నుండి మనము జ్ఞానం చేద్దాము ప్రియులారా. కొద్దిగా సమయం ఉన్నంత వరకు క్లుప్తంగా కొన్ని విషయాలు, ఎన్నో విషయాలు ఉన్నాయి, కొన్ని విషయాలు మనం జ్ఞానం చేద్దాం. యోహాను సువార్త అండి, సువార్త పాఠంలోనికి వెళదామండి. 4 సువార్తలలో చివరి 4వ సువార్త అయిన యోహాను సువార్త 18వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందామండి. అంతటా సైనికులను, సహస్రాధిపతులను, ఆ యూదుల బంట్రోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యుద్ధతో ఆయనను తీసుకుని పోయి. చాలండి, ఇక్కడ యేసునాథునికి జరిగిన అన్యాయం ఏమైనదో ఇక్కడ కనబడుతుంది ప్రియులారా. ఏమిటి యేసునాథునికి జరిగిన అన్యాయం అంటే? అన్యాయం ఏమిటో ఇక్కడ చక్కగా కనబడుతుంది. గెత్సేమనే తోటలో యేసు ప్రభువు వారు ఉన్నారు. ఆయన ఏమి చేస్తున్నారంటే ప్రార్థనలో ఉన్నారు. కన్నీళ్లతో తన తండ్రికి ప్రార్థన చేయిస్తున్నారు. ఆయన తన తండ్రితో ప్రార్థనా పూర్వకముగా ఆయన మాట్లాడుచున్న వారై ఉన్నారు. అయితే నా దేవుని సంగమా, నా దేవుని పిల్లలారా, తోటలో 3 భాగాల చోట 3 గుంపులు ఉన్నాయండి. ఏ తోటలోనైతే దేవుడు ప్రార్థన చేయడానికి వెళ్ళారో ఆ తోటలో 3 భాగాలలో ప్రార్థన జరుగుతుందండి. ఎందుకంటమ్మా 3 చోట్ల
ప్రార్థన జరుగుతుంది. ఒకటి, కొంతమంది ఆ తోటలోనికి వెళ్ళేటప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కింద భాగములో ఎంతమంది శిష్యులు ఇచ్చారంటారు? అమ్మా ఎంతమంది? అసలు యేసు ప్రభుల వారికి ఎంతమంది శిష్యులు? 12 మంది. పైన చూద్దాం, పోనీ మీకు బాగా అర్థమవుతుంది. పైన చూద్దాం. మొదటి భాగములో యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేస్తున్నారు ఒక్కరిగా. రెండవ భాగములో ముగ్గురిని పెట్టాడు ఆయన. ఎవరిని అయినా? పేతురు, యోహాను, యాకోబు గారు. ఈ ముగ్గురిని కూడా ఒక భాగంలో పెట్టారు. ఇంకా మిగిలిన వారు ఎంతమంది ఉన్నారండి? అమ్మా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎంతమంది ఉన్నారు? యేసు ప్రభువు వారి శిష్యులు ఎంతమంది అండి? 12 మంది. 12 మందిలో ఒక ఏమయ్యాడు? మరి ఇప్పుడు ఎంతమంది ఉంటారు? అక్కడ ఉన్నారు. అయితే ఇప్పుడు కింద నుంచి మనం వెళ్దాం. ఇప్పుడు తోటలో కింద భాగంలో ఎంతమంది ప్రార్థన చేయమన్నారు దేవుడు? అన్నమాట. తర్వాత భాగంలో అనగా కొంచెం భాగం అయిన తర్వాత ముగ్గురిని పెట్టాడు. ఎంతమంది అయ్యారు? 11 మంది. దేవుడితో ఎంతమంది అయ్యారు? 12 సంఖ్య మాత్రము పోయిందా? బాగలేదు. దేవుడికి స్తోత్రం. సరే, అందులో వెళ్తే ఈ సమయం చాలు. అయితే దేవుడి ఎందుకు ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇప్పుడు వనములో ఏమి జరుగుతుంది? ప్రార్థన. 3 ధూపాలుగా ప్రార్థన జరుగుతుంది ప్రియులారా. 3 ధూపాలుగా వనములో, గెత్సేమనే వనములో ప్రార్థన జరుగుతుంటుంటే ఆ ప్రార్థన ఎవరి కొరకు చేస్తున్నాడు? దేని కొరకు చేస్తున్నాడు? ఏ విధముగా చేస్తున్నాడు? ఎవరికి చేస్తున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇవన్నీ కూడా మనం ఎరిగిన వారమే. అయితే నా దేవుని సంగమా, ఆ ప్రార్థన చేయించున్న ఆ యేసునాథుని దగ్గరకు ఎవరొచ్చారండి? చదువుకున్న లేఖన భాగములో సైనికులను యేసును పట్టుకుని. ఇప్పుడు ఎంతమంది వచ్చారు అక్కడకు? అంటే సంఖ్య రాయలేదు కానీ భాగాలు రాశారు వారు. 1 సైనికులు, 2 సహస్ర అధిపతులు, 2 యూదులైన వారు, పంట్రోతులైన వారు. 4 భాగాలు అక్కడ కనబడుతుంది. యూదులు, పంట్రోతులు 4 భాగాలు కనబడుతుంది. అక్కడ ఉన్నవారు ఎవరు? యేసు ఒక్కడే. ఏం చేస్తున్నాడు? మనములో ప్రార్థన చేస్తున్నాడు. తన తండ్రితో మాట్లాడుతున్నాడు. తన తండ్రి దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేయించున్నాడు. అమ్మా, సామాన్యముగా ఒకరి మీద కంప్లైంట్ ఇస్తే పోలీసు వారు వస్తారు. పోలీసు వారు వచ్చి ఏం చేస్తారు? ఫలానా వారు ఎక్కడున్నారమ్మా, ఏదో కంప్లైంట్ వచ్చింది కనుక ఎక్కడున్నారని అడుగుతారు. ఒకవేళ ఆ నేరం నిరూపణ కాకుండా బందీ వేసి సంఖ్యలేసి తీసుకెళ్తారంటారా? తీసుకెళ్ళరే బాబు, రా స్టేషన్ రా ఒకసారి, నీతో మాట్లాడాలి అని స్టేషన్ రమ్మంటారు, తీసుకువెళతారు. అది న్యాయం. అయితే ఇక్కడ ప్రభువుకు అలా జరగలేదండి. ఎవరు కంప్లైంట్ చేయలేదు. కానీ అయినప్పటికీ కూడా యేసునాథుని దగ్గరికి వచ్చిన సైనికులైన వారే, యేసునాథుకి వచ్చిన సహస్రవాదులైనటువంటి వారే, యేసునాథు దగ్గరికి వచ్చిన యూదులైన వారు, బంధువులైన వారు యేసును అక్కడే బంధించి, అక్కడే సంఖ్యలు వేసి, చదువుకున్న లేఖన బాగా ప్రకారం చూసినట్లయితే యేసును బంధించి ఆయనను తీసుకు వెళ్ళారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ప్రభువుకు న్యాయం జరిగిందంటారా? ఏమో చెప్పండి. దేవుడికి న్యాయం జరిగిందా? అదే అన్యాయమే జరిగింది. ఒక సామాన్యమైన మనిషి మీద ఒక కేసు రూపంలో కానీ, ఒక కంప్లైంట్ రూపంలో కానీ పోలీసు వారు వస్తే అమ్మ రా తీసుకువెళ్తారే తప్ప ఇంటికాడే బంధించేసి సంఖ్యలేసి ఈడ్చుకుపోలే. కానీ ఏ పాపం ఎరిగినా, ఎటువంటి తప్పిదము చేయనటువంటి మన తండ్రిని ఏం చేశారు? వారు సంఖ్యలు వేశారు, బంధించారు, ఈడ్చుకుని తీసుకుని వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. అయితే నా ప్రియ దేవుని సంగమా, ప్రార్థన చేయించిన యేసునాథుని, తండ్రికి మొరపెట్టుకుంటున్న యేసునాథుని బంధించి తీసుకువెళ్ళడము అది అన్యాయం కాదా? అది అన్యాయమైన తీర్పు కాదా? అంటే దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, యేసునాథునికి జరిగిన మొదటి అన్యాయం ఏమిటి అంటే తోటలో ఆయనను
బంధించుట అన్యాయమైన తీర్పు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది యెషయా ప్రవక్త అనాదిలోనే రాసేశాడు. యెషయా అదే చెప్పాడు, ఆ మాటే చెప్పాడు. ఏమన్నానంటే అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడెను. తప్పేమిటో, ఇది మాట కరెక్టా, వారు చెప్పింది కరెక్టా, ఇది తీసుకెళ్ళడం కరెక్టా కాదా అని ఆలోచించకుండా బంధించి తీసుకువెళ్తారని ఆనాడే చెప్పాడు యెషయా ప్రవక్త. యెషయా ప్రవక్త ఏ ప్రవచనాన్నైతే దర్శనం ద్వారా చూచాడు, యెషయా ప్రవక్త ఏ దర్శనమైతే దర్శనం ద్వారా దేవుడి ద్వారా విన్నాడు, ఆ మాటను రాశాడు. అది అగ్న సత్యముగా అది జరిగినది, సత్యముగా అది జరిగినది. ప్రియులారా, కనుక నా దేవుని పిల్లారా, నా తండ్రికి జరిగిన మొదటి అన్యాయం ఏమిటంటే ప్రార్థన చేయించిన మన తండ్రిని ఏం చేశారమ్మా? అమ్మా, గెత్సేమనే తోటలో ఏం చేశారండి? బంధించారు. అది అన్యాయమైన తీర్పు. అది మొదటిది. ప్రియులారా, ఇక రెండవదిగా చూపించి వేస్తాను, సమయం అవుతుంది కనుక. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందామండి. అప్పుడు 12 మందిలో ఒకడునగు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను నీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణములు తూచి వారికి ఇచ్చిరి. వారు ఎప్పటి నుండి ఆయనను అప్పగించుటకు చాలండి. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, చదవబడిన లేఖన భాగములో యేసునాథుని శిష్యులైనటువంటి వారు 12 మందిలో ఒకరైన ఇస్కరియోతు యోధ యేసు దగ్గర నుండి వెళ్లిపోయి ప్రధాన యాజకుల దగ్గర వెళ్ళాడు. ఎక్కడ దగ్గరికి వెళ్ళాడంటమ్మా? ఎవరిని విడిచాడు? ఎవరిని విడిచాడు? యేసునాథుని విడిచిపెట్టి వేసి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. ప్రధానుల దగ్గరికి వెళ్ళి అక్కడ చెప్పిన మాట ఏమిటి అంటే, ఒక ప్రమాదకరమైన మాటను అక్కడ మాట్లాడినట్లుగా లేఖన భాగంలో మనం చదువుకున్నాం. ఒక అన్యాయకరమైన మాటను అక్కడ ఇస్కరియోతు యోధ మాట్లాడినట్లుగా మనము చదువుకున్న వారమై ఉన్నాం. ఏమిటి ఆ అన్యాయకరమైన మాట అంటే, నేను యేసయ్యను అప్పగిస్తాను. ఎవరు అయినా ఎవరిని అప్పగిస్తానని ఇస్కరియోతు యోధ అన్నారంటారు. అమ్మా, 12 మంది శిష్యులలో ఒకరినైనా ఇతరులు దేవుడు ఎంతగానో ప్రేమించాడే. ఆయన గురించి గత దినాల్లో మనం మాట్లాడుకున్న వాక్యాన్ని జ్ఞానం చేసుకున్నాము. ఏ అర్హత లేని అతను తీసుకుని వచ్చి దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడే. ఖజానా అంతయు కూడా అతని చేతికి అప్పగించాడే. నువ్వు చేయవయ్యా, ఈ డబ్బు నీ దగ్గర ఉంచు, ఈ మూట నీ దగ్గర ఉంచు అని దేవుడు ఆ ఖజానా మూట అతనికి ఇస్తే, ఏ దేవుడైతే అతను ప్రేమించాడో, ఏ దేవుడైతే ప్రేమను అతని మీద చూపించాడో, ఆ దేవుడిని ఏం చేస్తున్నాడు? అన్ని చేస్తున్నాడు. అయితే నా దేవుని సంగమా, ఎవరు ఆ ప్రధాన యాజకులు? ఎవరంటే యూదులైన వారికి న్యాయము తీర్చేవారు. యూదుల ప్రజలందరికీ కూడా న్యాయమును అన్యాయమును విడదీసి న్యాయమును న్యాయముగాను అన్యాయమును అన్యాయముగాను చెప్పేటటువంటి వారు ప్రధాన యాజకుల. ప్రియులారా, న్యాయము తీర్చవలసిన వారే, ఈ ప్రధాన యాజకులైన వారే యేసును బంధించడానికి కొరకు 30 వెండి నాణములు. అంటే దేవుని బిడ్డలకు దీని అర్థం ఏమిటంటే లంచము ఇచ్చుట. యేసునాథుని అమ్మివేయడానికి లేక యేసునాథుని కొనుక్కోవడానికి ప్రధాన యాజకులైన వారు ఇస్కరియోతుకు ఏమిచ్చారు? 30 వెండి నాణములు. ఏ రూపంలో ఇచ్చారు? ఆయన ఏమైనా కష్టపడితే జీతంగా ఇచ్చారా? పని చేస్తే పనికి తగ్గ ప్రతిఫలముగా ఇచ్చారా? కాదే. ఒక అన్యాయమైన కార్యములకు వారు లంచం ఇచ్చుట. అది యోధా 30 వెండి నాణములు యోధాకి ఇచ్చినప్పుడు యేసునాథుడు అంటున్నా, నేనంటాను అది అన్యాయము. అది అన్యాయము. ప్రియులారా, న్యాయం ఎలా కనబడుతుంది? ఎందరికో సేవా పరిచర్య చేసిన వాడు, ఎందరిలో అనాథులను ఆదరించిన వాడు,
పడిన వారిని పైకి లేవనెత్తిన వాడు, దేవుని బోధ ద్వారా మంచిని నేర్పించిన వాడు, దేవుని యెహోవా తండ్రి కొరకై అతడు ఈ లోకానికి నరావతారిగా వచ్చిన వాడు. అటువంటి యేసునాథుని ఒక కేవలము 38 నాణములు ఇచ్చి లంచం ఇచ్చి కొనుక్కునట అనబడేది అన్యాయమే. అది న్యాయం ఎలాగవుతుందండి? న్యాయబద్ధముగా మనం వెళ్ళాలి అంటే న్యాయబద్ధముగా దేవుని అందరూ పిల్లలందరూ సర్వమంటే రమ్మంటారు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. ఏ అపాయము రాదు నిన్ను యేసుక్రీస్తు ప్రభుల వారికి జరిగిన అన్యాయములో మొదటి అన్యాయం ఏమిటి అనగా, ఆయన తోటలో ఉండి ప్రార్థన చేయుచుండగా, ఆయన జ్ఞానములో ఉండి కన్నీటి ప్రార్థన చేయుచుండగా, ఆ ప్రార్థనలో ఆయనను పట్టుకొని బంధించి తీసుకురావటే ఒక అన్యాయము. రెండవ అన్యాయం ఏమిటి అనగా, 3.5 సంవత్సరాల పరలోకపు తండ్రులు ప్రభు ఉన్నప్పుడు ఆయనకు సహాయకులుగా ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యుల్లో ఒకటైనటువంటి ఇస్కరియోతు యోధా ప్రభుని అమ్ముకొనుట అది ఒక వింత అయితే, రెండవదిగా యేసుని కొనడానికి లంచముగా వెండి నాణములు ఇచ్చుట. దేవుని యందు ప్రియమైన దేవుని సంగమా, 3.5 సంవత్సరాలు యేసుని వెంబడించిన వాడు, 3.5 సంవత్సరాలు యేసుతో నడిచిన వాడు, 3.5 సంవత్సరాలు యేసుతో కలిసి సహవాసం చేసిన వాడు, 3.5 సంవత్సరాలు యేసుతో కలిసి ఆ భోజనము చేసిన వాడు, ఏక అడుగులు అడుగు వేసిన వాడు, యేసును గూర్చి బాగుగా తెలిసిన వాడు, యేసునాథుని గూర్చి బాగుగా ఎరిగిన వాడు, ఆయన నోటముట జరిగిన మాటముట జరిగిన అద్భుతాలు చూసిన వాడు, ఆయన వెళ్లే ప్రదేశములో మట్టి ద్వారా ఉమ్ము ద్వారా చేసిన కార్యాలను, చెయ్యి పెట్టి లేపడ ద్వారా చేసిన కార్యములను అతి దగ్గరగా ఉండి చూచిన వాడు ఇస్కరియోతు యోధా. అయినను కూడా దేవుణ్ణి 38 నాణములకు అమ్మివేయడం అనేది చాలా బాధాకరం. అది అన్యాయమే. అది న్యాయం ఎలాగవుతుందండి? దేవుడు ఎక్కడ ఏది ఆశించకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్న వాడై ఉన్నాడు. అన్యులైన వారే ఆయనకు ఆకర్షింపులై, అన్యులైనటువంటి వారే దేవునిలోనికి వచ్చుట, దేవుని బోధన వినుట, దేవుని వెంబడించుట చూడలేనటువంటి ఆనాటి కాలంలో ఉన్న ప్రజలైన వారు ఒక చేపను పట్టుకోవడానికి ముళ్ళుకి ఎర్ర పెట్టినట్లుగా 38 నాణములని లంచమును ఎర్రగా పెట్టి ఆ వలలో ఆ ముళ్ళులో గ్యాలపు ముళ్ళకు చెక్కబడినట్లుగా చేసిన వారై ఉన్నారు. ఇది అన్యాయం కాదా? ఇది న్యాయం ఎలా అవుతుందండి? ఇది అన్యాయమే, ముమ్మాటికి అన్యాయమే. ప్రియులారా, ఈనాటి కాలంలో కూడా నిజ క్రైస్తవం అనే చెప్పుకునేవారు, మేము దేవుణ్ణి నమ్మామన్నవారు ఆనాడు ఇశ్రాయేలు కదా ఒక 38 నాణాలకే దేవుణ్ణి నమ్మేశారే కానీ ఈనాడు నిలువెల్లా దేవుణ్ణి నమ్మేస్తున్నారండి. దేవుడు ఇలా సేవ చేసే సేవకులు అందరినీ అనడం లేదండి. కొంతమంది మాత్రమే ఏంటంటే వారికి తగినట్లుగా, వారికి సమయం వచ్చినట్లుగా బైబిల్ ప్రకారముగా కాకుండా బైబిల్లో వ్రాయబడినట్లుగా కాకుండా మిషన్ సిద్ధాంతాలను కూడా ప్రక్కన పెట్టివేసి, మరొకసారి చెబుతున్నా, మిషన్ సిద్ధాంతాలను కూడా ప్రక్కన పెట్టివేసి వారికి అనుకూలమైన సమయంలో అనుకూల రీతిగా దేవుని కార్యాలు చేయట అది దేవుడికి అన్యాయం కాదా? ఆనాడు ఇశ్కరియోతు యోధా ఒక్కసారి 38 నాణాలకు అమ్మేశారు. ఈ ద్వారా అభిషేక వస్త్రాలు వేసుకుని అభిషేక్తునిగా దేవుని బోధ చెయ్యాలా? ఇవాళ అభిషేక్తుని యొక్క అభిషేకము పొందిన అభిషేక్తుడైనటువంటి వారు దేవుని వాక్యము చెప్పేటప్పుడు, దేవుని మాట మాట్లాడేటప్పుడు,
దేవుడి యొక్క తలంతులను ఇతరులకు వెల్లడించేటప్పుడు, అన్యుల మధ్య ప్రవచన వాక్యాలను ప్రవచించేటప్పుడు ఏ విధముగా ఉండాలో బైబిల్ చెబుతుంది. ఆ ప్రకారమే పోవాలే తప్ప నువ్వు చేయగలిగితే అలా చేసావా, చేయలేకపోతే నాకు భారం అవుతుందని మరే. దేవుని ఎంతో ప్రియమైనటువంటి విశ్వాసులారా, అన్ని వేయబడిన ఇశ్రాయేలులాగా ఏం చేయబడ్డాడు? బయటికి పోయాడు, దేవుని విడిచాడు, దేవుని సంబంధమైన దేవుని సహవాసాన్ని విడిచాడు, విడిచి బయటికి పోయాడు. ఏమయ్యాడండి? తన ఇష్టానుసారముగా 38 నాణాలకు ఆశపడిపోయాడు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు అనేవాడు ఉన్నాడు అనడానికి అదే రుజు. నేనైనా నీవైనా మరొకరైనా ఏ సంఘమైనా ఏ విశ్వాసి అయినా బైబిల్ ఏమి చెబుతుందో ఆ ప్రకారముగా పోవాలి. దేవునికి మహిమ కలుగును కాక. అట్లా కాకుండా 38 నాణములు లంచం ఇచ్చి దేవుణ్ణి కొనుట అనబడేది అది చాలా అన్యాయమైన తీర్పు. దేవునికి స్తోత్రం. ఆయన మనకు అన్యాయం చేసే దేవుడి కాదు, మనకి న్యాయం తీర్చే దేవుడు ఆయన. మనుషులైనటువంటి వారు నీకు అన్యాయం చేయవచ్చు, కావలసినప్పుడు నీ దగ్గర ప్రేమగా ఉండవచ్చు, అక్కర్లేనప్పుడు నీ దగ్గర ద్వేషముగా ఉండవచ్చు. నీ ద్వారా మేలు పొందిన వారి, నీ ద్వారా సహాయం పొందిన వారి నీకు శత్రువులు ఆగపడవచ్చు. ఇలా నేను 2-3 సంఘటనలు చూశాను ప్రియ, 2-3 సంఘటనలు నేను చూశాను. అది దేవుడికి అప్పగించానే తప్ప నా నోటితో ఆ మాట నేను మాట్లాడలేదు. అనేక మంది చెబుతున్నారు, అయ్యా ఇలాగా ఎంతమంది చెప్పిన దేవుడు నాతో చెప్పకుండా ఏది చేయదు. దేవుడు నాకు చెప్పాలా, లేక నా కళ్ళతో నేను చూడాలా, అంతే తప్ప ఎవరో ఒక మాట చెప్పారని ఆ మాట ప్రకారంగా నేను పోను. అలాగపోతే నేను ఈ రీతిగా ఉండనండి, నేను ఈ రీతిగా ఉన్నా ఆలోచనలో నేను ఉండను. ఈ రీతిగా వెళ్ళడానికి కారణం ఏంటంటే నాకు దేవుడైనా చెప్పాలా, లేక నేనైనా చూడాలా. ఎవరో చెప్పిన పట్ల నేను నమ్మను. ఎవరైనా కూడా అలాగే ఉండాలా, దేవుడు చెబుతాడు. అందుకే అన్నాడు బైబిల్ మిషన్ వ్యవస్థాపకుడు దేవరాజయ్య గారు, ఏ మతముని కానీ, ఏ మిషన్ కానీ, ఏ వ్యక్తిని కానీ మనం ఏం చేయకూడదు, దూషించకూడదు, తృణీకరించకూడదు. తెలియని విషయాలు ఎవరు అడగాలి అనమన్నాడంటే ఆయన చెబుతారనే కదా. దేవుడు కనపడను, దేవుడు మాట్లాడను, దేవుడే మనకు వార్తను వర్తమానమును అందించను. కనుక దేవుడి మీద ఆధారపడిన వారిని ఎవరిని దేవుడు అన్యాయం చేయడు. అది నా జీవితంలో దేవుడు చేశాడు. మన సంఘ బిడ్డలు అనేకమైన జీవితాలలో అదే విధముగా పట్టుకొని ఉన్న బిడ్డలను దేవుడు ఏమాత్రం అన్యాయం చేయలేదు. ప్రేమ ఎవరు హీనంగా ఉన్నారు ఇవాళ సంఘంలో? ఏ విశ్వాసి హీనముగా ఉంది? హీనముగా ఉన్నది అంటే అది త్రావ తప్పులకి, అది త్రావ తప్పుతుంది. ఆమె త్రావ తప్పుతున్న వాళ్ళే అన్యాయమైన కార్యాలు జరుగుతాయి. నీవు ఒక నమ్మావు, ఒక విశ్వసించావు, దాన్ని నమ్మనించాలి. నువ్వు బైబిల్ చెబుతుందండి, నన్ను నమ్మండి. ఏం చెప్పన్నాడు ఆయన? నా మాటని నమ్మండి. ఎవరి మాట? దేవుని బైబిల్ గ్రంథంలో ఉన్న మాటను నమ్మండి. ఆ ప్రకారంగా మీరు జీవించండి. వేరుగా మనిషిని మాట నీకెందుకండి? నీకెందుకు? నా ప్రియ సంగమా, నా దేవుని పిల్లలారా, నాకు దేవుడిచ్చిన మిమ్మలను నేను ఈ సంతోషములోను సమాధానములోను ఎలాగ పోవాలో నేను నేర్పగలిగే శక్తి నాకు ఉందండి. అడగలిగే శక్తి ఇచ్చాడు, వాక్యము చెప్పగలిగే శక్తి ఇచ్చాడు, జ్ఞానం నడిపించేటటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇంకా ఏమి కావాలి నీకు? ఇక నీకు న్యాయం జరగడం లేదంటే నువ్వు ఏదో ఒక పక్క చూపు నువ్వు చూస్తున్నావు. నీ ఆత్మ నువ్వే పరిశీలన చేస్తున్నావు. వేరే వచ్చి నువ్వు చెప్పగలతో ప్రియారా, నీ ఆత్మ నువ్వే పరిశీలన చేసుకో. అది ఏదైనా సరే కావచ్చు. నేను దేని ఉచ్చరించను ప్రియులారా. దేవునికి మహిమ కలుగును కాక. ఇక్కడ ఈశ్వరుడు అదే చూచాడు, అదే విధముగా చూచాడు. ధనాపేక్ష కలిగిన వాడిగా దేవునికి దూరమయ్యాడు. దేవునికి దూరం అవడం అంటే దేవుని సన్నిధికి దూరం అవడమే. దేవునికి దూరం అవడం అంటే దేవుని సంఘములకు దూరం అవడమే. నీకు ఇష్టం ఉన్నప్పుడు నేను అనుకోండి, నా ఏమంటాము గారు అంత గొప్ప ఆవిడ లేదు అని నేను ఎవరిని అనుకోండి, మన ఆవిడ ఏమంటే ఏమనుకోవడానికి చెప్తున్నాను. మీరంటే ఏమని అనుకుంటారని కాదు, కానీ నాకు ఎంతో ఇష్టం అనుకోవచ్చు. అదే దేవుని మీద ఈ ఇష్టాన్ని చెరిపే కొన్ని శక్తులు ఉంటాయి, దుష్ట శక్తులు అంటారు. అంటే వాళ్ళనే కాదు, ఎవరినైనా, ఎవరి మధ్యలో, నా పిల్లలుగా మీ మధ్యలో నాకు మధ్యలో ఉన్న ప్రేమను చెరపడానికి కొన్ని శక్తులు ఉంటాయి. ఇక్కడనే కాదు, ఏ సంఘంలోనైనా ఉంటాయి. ఒకవేళ పాస్టర్ గారు, ఏ సంఘంలో ఉన్న పాస్టర్ గారైనా ఒక ప్రార్థనకి ఇచ్చిన ఒక పాట ఎక్కడ మమ్మల్ని దేవతలుగా సరిగారు ఆవిడే దేవించారు. ఆ విధము కలిగిన విద్వేషాలు ఉన్నవాడు ఎవడో కూడా వర్తిల్లాడు. నీకు ఆసక్తి ఉందా? నేను ఎలా చెబుతున్నాను, అందరూ పాడాలి.
అందరూ వాక్యం చదవాలి, అందరూ సన్నిధి చేయాలి. ఎవరిస్తారండి ఇలాగ అవకాశం? ఏ సంఘమైనా చూస్తున్నారు అలాగా? ఎక్కడైనా ఉండాలగా? అయినను కూడా దేవుని బిడ్డల, దేవుని దాసుని నోటముట వచ్చే మాట దేవుని మాట అని గ్రహించుకోవాలి తప్ప అది న్యాయమా అన్యాయమా అన్నది తీర్పు తీర్చవలసిన వాడు దేవుడు. నేను న్యాయంగా మాట్లాడితే న్యాయమైన తీర్పు నాకు ఇస్తాడు, అన్యాయంగా మాట్లాడాలనుకోండి అన్యాయమైన తీర్పు నాకు ఇస్తాడు దేవుడు. అది నీ దాకా రానివాడు దేవుడు, నా దగ్గరే అది సెటిల్ అయిపోతుంది. అయితే దేవుడు బిడ్డలారా, నా నోటముట వచ్చే మాట సత్యమై ఉండి కూడా మీరు దాన్ని గ్రహించుకోలేక, కొంతమంది మాత్రమే క్షమించండి, గ్రహించుకోలేక మనుషుల్లో కొన్ని విద్వేషాలు వస్తే సంఘం మీద చూపిస్తారు కొంతమంది. ఒక మనిషి మాట్లాడుకోకపోతే సంఘం మీద చూపిస్తూ ఉంటుంటారు. ఈ సంఘం అనే కాదు, అనేక సంఘాలను చూస్తాను, అనేక సంఘాలు నేను వర్తమానం ఇవ్వడానికి వెళ్తాను కదా, అక్కడ చూస్తూ ఉంటుంటారు. ఈ విశ్వాసి చిన్న బాగైతే సంఘం మీద చూపిస్తున్నారు. ఇంకో మనవాళ్ళే కదా, మన పిల్లలే కదా, మనం మన కడుపులో ఉన్నాయన్నీ కూడా వాళ్ళకి చెప్పుకుంటాం. నేను నా దగ్గర దాపరికాలు అయితే ఉంటాను, నాకు ఉన్నది లేనిది అన్నీ కూడా మీకు తెలుసు. ఆ సంఘంలో ఉన్న ప్రతి సభ్యులు ఇది తీసుకెళ్ళి ఇతర సంఘాల్లోకి వెళ్ళి ఇలా చాలా బాధ అనిపించింది. అయినా కూడా నేను మాట్లాడుతున్నా, దేవుడే చూసుకుంటా. దేవుడికి మహిమ కలుగును గాక. నన్ను ఎవడో పాడు చేయలేడు, నా దేవుడు పాడు చేయాలి. నన్ను ఎవడు బాగు చేయలేడు, నా దేవుడే బాగు చేయాలి. నా దేవుడి మీద ఆధారపడిన దీని సాగు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఇస్కరియోతు అదే చేశాడు, ఎంతగానో ప్రేమించాడు దేవుడు. ఖజానా అంతా కూడా అతని దగ్గర ఎత్తాడు దేవుడు. అటువంటి విషయాలలో కూడా దేవుడి విషయంలో ఏం చేశాడు అతనంటే, లంచము తీసుకునడం ద్వారా దేవునికి ఏం జరిగింది? అన్యాయం జరిగింది. మూడవదిగా చూపించి ముగించేస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 59వ వచనం. తల్లి ప్రధాన యాజకులను మహాసభవారందరూ యేసుని చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యమును వెలుగుచుండిరి కానీ చాలా దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, మహాసభ వారు, మహాసభ అంటే అంటే దాని అర్థం ఏమిటంటే యూదుల మత సభ. ఏంటమ్మా? యూదుల మత సభ. యూదులైనటువంటి వారిలో వారికి న్యాయ అన్యాయములు తీర్చడానికి 70 మంది ఉంటారండి. ప్రధాన యాజకులతో 71 మంది. ప్రధాన యాజకుడు అతని కొరకు ఏర్పాటు చేస్తున్న సింహాసనం మీద కూర్చుంటారు. 70 మంది వారికి ఇవ్వబడిన కుర్చీలో కూర్చుంటారు. కూర్చున్నటువంటి వారే ప్రధాన యాజకుడి దగ్గర వారు కూర్చుని ఉంటారు. ఆ 70 మందిలో అన్ని వర్గాల వారు ఉంటారు. పేదవారు, గొప్పవారు, మధ్యతరగతి వారు, హై లెవెల్ వారు. ఈ అన్నింటినీ కూడా మన భాష తెలుగులో చెప్పాలంటే అన్ని కులాల వారు ఆ మహాసభలో ఉంటారు. ఇవాళ మనం అనుకుంటాం కదా, క్షమించండి లైవ్ జరుగుతుంది కదా అని చెప్పాలి. ఆ విధముగా సిద్ధపరుచుకుంటాడు ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు సిద్ధపరుచుకొని అన్యాయాలు ఏమిటో న్యాయం ఏమిటో ఒక్కొక్కటిగా 70 మందితో చెప్పిస్తాడు ఒక దోషి నిలబెట్టినప్పుడు. అయితే దేవుడు ఎందుకు ప్రియమైన వాళ్ళారా, ఇది ఎప్పుడుది కాదు, అప్పుడు యేసు ప్రభువు వారిని నిలబెట్టినప్పుడుది కాదండి. ఇది ఎప్పుడుది అంటే మోషే కాలంలోనే, పాత నిబంధన కాలంలోనే లక్షలాది మంది ప్రజలైనటువంటి వారికి, లక్షలాది మంది జనాంగములైనటువంటి వారికి న్యాయము అనగా నడిపించుతున్న సమయంలో వారికి మధ్య కొన్ని ఘర్షణలు వచ్చినప్పుడు మోషే ఈ ఒత్తిళ్లు తట్టుకోలేకపోతున్నావు కనుక ఒక 70 మంది నువ్వు ఏర్పాటు చేయి యాజకులని. వారు ఆ 70 మందిని కూడా వారికి చెబుతారు, న్యాయాన్యాయాలు చెబుతారు. ఈ లక్షలాది మంది అంతమాట నీ మీద ఒత్తిడి చేయడం ద్వారా నువ్వు ఇబ్బంది పడుతున్నావు కనుక చేయమని ప్రభు ఆనాడు చెప్పాడు. యెహోవా దేవుడు ఆనాడు చెప్పబడిన ఆ ప్రధాన కార్యం ఏమిటంటే ధర్మశాస్త్ర ప్రకారము తీర్పు తెచ్చాలి, ధర్మశాస్త్ర ప్రకారము న్యాయం చెప్పాలి, ధర్మశాస్త్ర ప్రకారము వారందరూ కూడా ఒక్కొక్కటిగా అన్ని తెలియచేసి ఆ యొక్క న్యాయ అన్యాయాలు తెలిపే విధానాన్ని దేవుడు అనాథులు సిద్ధపరిచాడు. అయితే నా దేవుని సంఘమా, నా దేవుని పిల్లలారా, నా దేవుని బిడ్డలారా,
దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళారా, అక్కడ జరగవలసింది ఏంటంటే, ఎక్కడైనా ఏ కోర్టులైనా చూడండి, పగటి కాలమే తీర్పులు జరుగుతాయే తప్ప మాపులి రాత్రి కాలాలు జరగవు. చీకటి రాత్రులు న్యాయ అన్యాయాలు చెప్పరు. కానీ దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, రాత్రి కాలమందు యేసుని పట్టుకొని ఏం చేశారంటమ్మా? రాత్రి కాలమందు యేసుని పట్టుకొని ఏ కోర్టు అయితే దేవుడు ఏర్పాటు చేశాడో, ఏ కోర్టులో 70 మందిని దేవుడు నిలబెట్టమన్నాడు, ప్రధాన యాజకుని పెట్టుకొని న్యాయ అన్యాయాలు చెప్పుకోమని చెప్పాడు, ఆ కోర్టులోనే యేసుని రాత్రి కాలము బంధించి తీసుకుని రావుట అది అన్యాయము. అంటే అది క్రమము కాదు. పగటి కాలే కార్యక్రమాలు జరగాలి. అది యెహోవా ఆధ్వర్యంలో మొదటిగానే పెట్టాడు. మొదటి పగటి కాలంలోనే కోర్టులు తీర్పు తీర్చాలి. ఈనాడు కూడా చాలా 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 కోర్టులు పగటి కాలమే జరుగుతాయి తప్ప రాత్రి కాలం జరగవచ్చు. అదే విధముగా యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా పగటి కాలము పెట్టాలే కానీ రాత్రి కాలము దేవుణ్ణి తీసుకుని శిక్షించడము అనబడేది అది న్యాయం కదా? దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, రాత్రి కాలమందు కులికి వేసే సమయమందు, నిద్రపోతున్న సమయమందు, లోకమంతయు నిద్రపోతున్న సమయమందు, లోకమంతయు కళ్ళు మోస్తున్న సమయమందు, లోకమంతయు విశ్రాంతి తీసుకునే సమయమందు విశ్రాంతినిచ్చే దేవుడిని తీసుకువచ్చి కోర్టులో నిలబెట్టడం అన్యాయం కాదా? న్యాయమా? అన్యాయమా? న్యాయమా? అన్యాయమే. ముమ్మాటికి కూడా అది అన్యాయమే. అయితే నా దేవుని సంగమా, నా దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో వర్తమానం వినిచినటువంటి వారులారా, మన దేవునికి జరిగిన ఈ కార్యములు, ఈ సంఘటనలు ఇవి న్యాయమైనవి కావు. నీకు అన్యాయం జరగకూడదని, నీ తన బిడ్డలమైన మనకు అన్యాయము జరగకూడదని అన్యాయము తీర్పు నిందిన వాడాయను. అది యెషయా ప్రవక్త అనాదిలోనే, పాత నిబంధన కాలంలోనే, క్రీస్తుకు పూర్వము 750 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచనం ఇచ్చి, కంటి దర్శనం ఇచ్చి, ఆత్మ దర్శనం ఇచ్చి ఆ మాటలు రాయించాడు. అది దేవునికి సత్యముగా అవన్నీ కూడా ఈ సువార్తలు వచ్చేసరికి, ఈ కొత్త నిబంధన కాలం వచ్చేసరికి అవన్నీ కూడా ఆ రీతిగా జరిగాయి. కనుక నా దేవుని సంగమా, మన తండ్రి మన కొరకు అన్యాయము తీర్పు నిందిన వాడయ్యాడు. కనుక ఆ యెషయా గ్రంథము 53వ అధ్యాయములో ప్రభు ఏ శిక్ష, ఏ విధముగా ఆయన శిక్ష పొందడం ద్వారా మనకేమో కలుగుతుందో, ఏ భాగ్యమును ఇస్తున్నాడో అన్ని కూడా ఆయన పొందిన దెబ్బల చేత మనకు అవన్నీ కూడా దేవుని వాగ్దానాలే. కనుక గ్రహించుకోనండి. ఇక దేవుని దృష్టిలో నువ్వు అన్యాయం చేయవాడిగా ఉండకు. నీ దేవుని దృష్టిలో నువ్వు అన్యాయం చేసేవాడిగా ఉండకండి. న్యాయముగా ఉండండి. న్యాయము ఎప్పుడైనా సరే అది చిగురించును అని బైబిల్ చెబుతుంది. అది చిగురించి బలమిస్తుంది. ఇప్పుడు మీకు న్యాయముగా మాట్లాడాలన్నా, ఎవరికైనా న్యాయముగా సహాయం చేయాలన్నా నీ చెయ్యి రాకపోవచ్చు, నీ మనసు ఉండకపోవచ్చు, కానీ అన్యాయం మాత్రము చేయాలి. అన్యాయముగా మాట్లాడకు. నువ్వు చేయగలిగితే సహాయం చేయి. ఇప్పుడు అడుక్కునేవాడు మన ఇంటికి వచ్చి అమ్మా భిక్షాందేహి అంటాడు. వేయగలిగే వారు ఏమంటారు? వేస్తారు. పైకి వెళ్తారు అంటారు కొంతమంది. ఎప్పుడు అదే పదం నోట్లో ఉంటారు. పైకి వెళ్తారు అంటాడు, ఆడే ఉంటాడు. నేను ఎప్పుడు పైకి వెళ్తాను, నువ్వు ఎప్పుడు కిందే ఉండు అని అతను పైకి వెళ్తాడు. ఇప్పుడు కూడా కిందే ఉంటాడు. నీకు చేయగలే బాబు కలిసి వంటావు లేదు బాబు, అది పక్కింటికి వెళ్ళి బాబు అని ఏదో చెప్పాలి. అంతే తప్ప నేనంటాను, కొంతమంది అంటారు గుడ్డోడికి మోగోడికి దానం చేయాలి, అన్ని బాగున్నవాడికి దానం చేయకూడదు అంట. అటు నీ దగ్గరకు వచ్చి అడుక్కుంటున్నాడు. నీ దగ్గరకు వచ్చి అమ్మ ఆకలేస్తుంది, అమ్మ ఆకలేస్తుందండి, అమ్మ అన్న పదాన్ని చూచారా? 2 పేదాలు అమ్మ అంటే అంటారు బాబా ఎక్కడ తీయకూడదు. అమ్మ అంటే ఇది కలియక, అమ్మ అంటే ఇది 2 పేదాల కలియక. అంటే మా వంట దేవుడికి స్తోత్ర. అయితే నేనంటాను అంటే ఇప్పుడు దేవుడు ఎందుకంటే అలా అమ్మ అన్నవాడికి దానము నీకు ఉన్న దాంట్లోనే, లేకపోతే వాడు నా దగ్గర లేదు, పక్కింటికాడ వాడు ఉన్నది, వాడు సిద్ధపరిచారు, వాడి దగ్గర వెళ్ళని చెప్పాలి. అంతే తప్ప కానీ అన్యాయముగా నీకు ఏ పని లేదా. కొంతమంది ఇలాగే అంటారు, అది పనం ఎందుకు కడుక్కుంటాడు, పని చేసే శక్తులు నీ దగ్గర ఎందుకు కడుక్కుంటాడు. ఒకవేళ నిజంగా అన్ని ఉండి కూడా కడుక్కుంటారంటే అది కర్మ.
అన్ని ఉండి కూడా దగ్గరకు వచ్చి చదువుకుంటే అది కర్మ, నీకు పుణ్యమే, నువ్వు చేయి, అది పుణ్యమే నీకు, అది దేవుని ఆశీర్వాదం, దేవునికి స్తోత్ర. కాబట్టి నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని సన్నిధిలో ఉన్న వారులారా, దేవుని వర్తమానం ఇచ్చినటువంటి వారులారా, నీ కొడుకు నా కొడుకు మన తండ్రి అన్యాయము తీర్పు నొందిన వాడాయను. ఏమిటి ఆయనకి జరిగిన అన్యాయాలు? మూడింటి నేను మీకు చూపించాను. వచ్చేమని తాటలో ఆయనను చుట్టుముట్టి ఆయన ప్రార్థనలో ఉండగా ఆయన ముట్టడించి బంధించడము ఒక అన్యాయమైతే, రెండవదిగా న్యాయాధిపతులైన వారే యేసయ్యను పట్టుకోవడానికి లంచం ఇవ్వడము అది అన్యాయము. మూడవదిగా చూసినట్లయితే ఏ కోర్టులోనైనా పగటి కాలం తీర్పు ఉంటుందే కానీ రాత్రి కాలం ఏముండదు, తీర్పు ఉండదు. కానీ దేవుని విషయంలో వారి రాత్రి కాలం అంటే దేవుని కోర్టులు వెంబడి తిప్పిన వారై ఉన్నారు. అది అన్యాయమే. ఈ జీవితంలో అన్యాయం జరుగుతుందని బాధపడుతున్నావేమో, ఒక మనిషి ద్వారా అన్యాయం జరుగుతుందని బాధపడుతున్నావేమో, ఒక కుటుంబం ద్వారా నీకు అన్యాయం జరుగుతుందని బాధపడుతున్నావేమో, కానీ న్యాయమూర్తి అయిన దేవుడు ఉన్నాడన్న సంగతి మాత్రము మరిచిపోకో. ఒక దినం ఉంటుంది, ఎంతకాలము అని అనుకోవచ్చు. కనుక 33 సంవత్సరాలు ఆయన భూలోకములో ఉన్నంత కాలములో కూడా, ఆది నుండి కూడా, ఆది తల్లి గర్భములో పిన్నముగా పడినాటి నుండి కూడా ఎన్నో నిందలు పడ్డాడు, ఎన్నో అవమానాలు పడ్డాడు. పుట్టాక కూడా ఆయన మెచ్చుకున్న వారు కొంతమంది అయితే ఆయన దూషించేవారు, ఆయన బాధను చూసి వారవలేని వారు అనేక మంది ఉన్నారు, ఆటంకపరిచారు. కానీ అన్నిటిపైన కూడా దేవుడు ఏం చేయబడ్డాడు? జయము పొందిన వాడై ఉన్నాడు. ఆ జయము నీకు రావాలన్నా, ఆ జయము నీ బిడ్డలకు రావాలన్నా, ఆ జయము నీ కుటుంబానికి రావాలన్నా దేవుని దృష్టిలో నువ్వు నీతిగా న్యాయంగా పో. ఎంత లెక్క పరిగెట్టగలవు అంత లెక్క పరిగెట్టు. అలసిపోయావా? దేవుని దగ్గరికి వచ్చాయి. ఏ సమయం ముందు నీవు అలసావో ఆ సమయంలో నీ దేవాలయము తేరాలు తెరిచే ఉంటాయి, ద్వారాలు తెరిచే ఉంటాయి. దేవుని దగ్గరికి రా, కన్నీరు కాల్చు, ప్రార్థన చేయి. నేను ఒక మంగళవారం 2 మంగళవారాలు చూశాను. నుంచి చీకటి రాత్రులు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. సమయం పడుతుంది నాకు. ఏమిటి అందరి క్రికెట్ ఎవరు చీకటి ఎవరు వచ్చారు అని గబగబా వచ్చాను. రోజు మామూలుగా తాళం వేసేవారు, కానీ తాళం వేయడం కోసం వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాను. ఒక ఆవిడ బాధ ఆవిడ సమస్యను బట్టి ప్రార్థన చేసుకుంటుంది. కొన్ని మంగళవారాలు అలా నేను ఉదయకాలాన్ని లేసేసరికి ఆమె ప్రార్థన చేసుకుంటూ నేను చూశాను. కొన్ని మంగళవారాలు అయ్యేసరికి మరొకసారి వచ్చి సాక్షి ఇచ్చింది. అయ్యా మంగళవారం సన్నిధిలోకి వచ్చి కన్నీటి ప్రార్థన చేసుకునగా సన్నిధినాథుడు మంగళవారం సన్నిధినాథుడు నా ప్రార్థన ఆలకించి, నేను చేసిన ప్రార్థన ఆలకించి గొప్ప కార్యం చేశాడని బలమైన సాక్ష్యాన్ని ఇచ్చాడు. అది కోరుకుంటున్నాడు దేవుడు. నీ ఇంటిలో ప్రార్థన చేసుకోవడానికి సమయం లేకపోతే, చోటు లేకపోతే ఇదిగో నీకు దేవుడు గృహాన్ని ఇచ్చాడు. ఆయన ఇంటికి వచ్చే ఎప్పుడు ద్వారాలు తెరిచి ఉంటాయి. నేను ఏ అబ్జెక్షన్ పెట్టడానికి, ఎవరు ఆటంకపరచడానికి ఇక్కడ సరిపోడు. నువ్వు ఎంత వ్యాధో, ఎంత బాధో, ఎంత కన్నీరు నీ సన్నిధిలో మనపెట్టుకో. దేవుడు ప్రతిఫలమిస్తాడని ఈ వాక్య సేవకునిగా నేను నీకు మనవి చేయించున్నాను. అన్యాయము ఆయన పొందాడు, నీకు న్యాయము ఇచ్చి దేవుడు అయి ఉన్నాడు. దేవుడు కృప మనకు తోడునేడుగా ఉండి న్యాయము కార్యములు చేయు దేవుడు న్యాయము తీర్చి కృపనందును గాక.